ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం నమ శివాయ. ఓం దక్షిణామూర్తే నమః. మనం ఈ రోజున ఆత్మ గురించి చెప్పుకున్నాం. 17వ శ్లోకం శంకరాచార్య గారు ఆది గురువు చెప్పినటువంటి శ్లోకంలో మనం ఇవాళ 17 సీరియల్ నెంబర్ 17. అది ఏంటంటే సర్వగేప్య ఆత్మని జ్ఞానం న సర్వత్రా అవభాసతే. సర్వగేప్య ఆత్మని జ్ఞానం ఆత్మని జ్ఞానం న సర్వత్రా అవభాసతే. న సర్వత్రా అవభాసతే బుద్ధావేవ అవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవతు. అంటే సర్వగేప్య అంటే అన్ని చోట్ల అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. ఏది? ఆత్మ ప్రకాశం అన్ని చోట్ల మన శరీరమే అంతా చైతన్యం అంతా వ్యాపించనిదే. మనం చెయ్యి, కాలు, ముక్కు ఏది కూడా పనిచేయదు. మన స్థూల శరీరం అంతా వ్యాపించుంటుంది. చేస్తేనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ మనకు పనిచేస్తాయి. రాదు ఎక్కడ అది వ్యాపించకపోయినా ఆ యొక్క జ్ఞానేంద్రియం కానీ ఆ కర్మేంద్రియం కానీ పనిచేయదు. అది ఫండమెంటల్. అయితే ఈ ఆత్మ మాత్రం అజ్ఞానం అంటే చైతన్యం. దాని ఆత్మ యొక్క జ్ఞానం, ఆత్మజ్ఞానం దాని ఉంటే దాని ప్రకాశం నా సర్వత్రా అవభాసతే. అంతటా చైతన్యం ప్రసారింపబడినప్పటికీ అది ప్రకాశంగా నీకు కనపడదు. శరీరం అంతా వ్యాపిస్తుంది, శరీరం అంతా ఉంటుంది, అన్ని జ్ఞానేంద్రియం చెప్పుకున్నాం కదా. కానీ నీకు అంతలా వ్యాపించినప్పటికీ నీకు అంతలా కనపడదు. ఆత్మ ఎక్కడ కనపడుతుంది అంటే బుద్ధవేవా, బుద్ధిలోనే కనపడుతుంది. అది బుద్ధి అంటే అది జ్ఞానం, పరమశుద్ధమైనటువంటి దర్పణం. బుద్ధి దర్పణం అంటారు దాన్ని. బుద్ధి దర్పణం. మనం ముఖాన్ని సూర్యుడు పెరుగుతుంటాడు, ప్రకాశం అంతా మన ముఖం మీద పడుతుంది. లైట్ వేసుకుంటే మన ముఖం మీద పడుతుంది. కానీ మనం ముఖాన్ని చూసుకోలేస్తామా? ఈ చేతులు ఇటు పెట్టుకుంటే చూడలేస్తామా? చూడలేం. ఎక్కడ చూస్తాం? అద్దంలో మాత్రమే మనం చూడగలం. అంటే దానికి దర్పణం కావాలి. ఆ దర్పణంలోనే మన ముఖాన్ని మనం చూసుకోగలం. సూర్యుడు అన్ని వేల కోట్ల కాంతులతో వెలిగినప్పటికీ అద్దం లేని మన ముఖాన్ని మనం చూసుకోలేం, మన శరీరాన్ని మనం చూసుకోలేం. అట్లనే శరీరం అంతటా వ్యాపించినప్పటికీ ఈ ఆత్మ చైతన్యం అంతటా వ్యాపించినప్పటికీ బుద్ధి అనేది ఒక దర్పణం. మన వ్యవహారంలో బుద్ధి అనేది ఒక జ్ఞానేంద్రియం అనేది బుద్ధి ఒకటే దర్పణం. ఆ దర్పణంలో మాత్రమే మనం ఆత్మని దర్శించగలం. అది స్వామి చెప్తున్నాడు. బుద్ధి అనే దర్పణంలోనే నువ్వు దర్శించగలవు. బుద్ధి ఎందుకని? అది జ్ఞానవంతమైంది, ప్రకాశం. అది ఒక దర్పణం కాబట్టి నీకు అర్థమైతే నీ పనిచేస్తుందో ఈ బుద్ధి కూడా దర్పణంలాగా నీకు పనిచేసి అందులోనే నీవు దర్శించగలవు ఆత్మని. బుద్ధి జడ్జిమెంటు. అదే ఎందుకున్నాడు స్వామి అంటే మనస్సు చంచలమైనది, మిగతా అన్నీ కూడా చంచలమైన అన్ని శాస్త్రాలు అవన్నీ కూడా తక్కువనే. బుద్ధి ఒక్కడే శ్రేష్టమైనది. అది జడ్జిమెంట్ చేస్తుంది. మంచి చెడును అన్నిటినీ జడ్జిమెంట్ చేయాల్సి శక్తి దానికే ఉంది. అదే జడ్జిమెంట్ చేసేది. నువ్వు అది దర్పణంగా మనం పెట్టుకోండి. భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే అది జడ్జిమెంట్ చేయగలుగుతుంది. నీకు కనపడ్డది కాగితమా, పేపరా, ఏ వస్తువు అని జడ్జిమెంట్ చేసి చెప్పగలుగుతుంది. మనస్సు ఇవన్నీ చెప్పలేదు. బుద్ధే జడ్జిమెంట్ చేస్తుంది. ఈ కళ్ళద్దాలు
స్పెట్స్ అనేది మనం చెప్పగలిగింది బుద్ధి దర్పణం మీద పడి మనకు చెప్తుంది. అట్లనే బుద్ధి మాత్రమే వివేకవంతమైనది, స్పష్టమైనది, జ్ఞానవంతమైనది, అది స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది యాక్చువల్గా. కానీ మనం చేసే కార్యాల వల్ల దాని యొక్క ఆ బుద్ధి కూడా మలినమైపోతుంది. మలినమైపోతే మనకు ఆత్మదర్శనం కావటం లేదు. మరి ఎందుకు ఆత్మదర్శనం అందరికీ కావటం లేదు అంటే ఇదే కారణం. ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని మనం రోజు మొత్తుకుంటున్నాము, రోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఆత్మదర్శనం ఎందుకు కావట్లేదు అంటే ఆ ఆత్మ దర్పణం మీద బంధనాలు అనే కర్మ యొక్క ఫలితాల బంధనాల మలినాలన్నీ ఏర్పడి మనకు ఆత్మదర్శనం కావట్లేదు. అంత మాలిన్యమైపోతుంది. దీనివల్ల నువ్వు చేసే యొక్క పనుల వల్ల, కర్మల వల్ల. కర్మలు చేయాలి, కర్మలు చేయొద్దని భగవంతుడు చెప్పలేదు. కర్మలు చెయ్యి. ఆ కర్మలు ఎలా ఉండాలి? నువ్వు కర్తృత్వాన్ని పెట్టుకోకూడదు, భోక్తృత్వాన్ని పెట్టుకోకూడదు. నువ్వు దేనివి కాదు, అన్నీ కర్త కర్మ క్రియ అన్నీ భగవదర్పణ చేస్తే నీకు బంధనాలు ఆ బుద్ధి దర్పణం మార్చిపోదు, స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. ఇంతసేపటికి నువ్వేమనుకుంటున్నావు? నేను చేస్తున్నాను, ఈ శరీరం నాది, నేను చేస్తున్నాను, నేను ఆ ఉద్యోగం సెలెక్ట్ అయ్యాను, నేను ఆ స్కూటర్ కొన్నాను, ఈ బండి కొన్నాను, ఆ ఇల్లు కట్టాను, నేను అది చేశాను, ఇది చేశాను. ఇట్లా నేను అనేకమైన ఆరోపించుకుంటున్నాను, నీ మీద నువ్వే ఆరోపించుకుంటున్నావు. ఒక్క బాధ నువ్వు ఆలోచించవయ్యా, ఆత్మాలోకనం చేసుకో. నువ్వు ఆభాసమని మనం మొట్టమొదటి నేను ముట్టుకుంటున్నాను. నువ్వు ఆభాసం అయితే నీకు ఎక్కడి చేస్తావు? నువ్వు తోలు బొమ్మవి, నీ శరీరం అశాశ్వతం, నీకే శక్తి ఉందని నువ్వు చేయగలుగుతావు లేదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను చేస్తున్నాను ఒక అహంకారం. నేను చేస్తున్నాను, ఇది నాది, అది నాది, ఈ వస్తువు నాది, ఈమె నా భార్య, ఆమె నా పిల్లగాడు, ఆమె నా కొడుకు, ఈ ఆస్తి నాది, అది ఎన్ని నాది నీది అనుకుంటు, నాది నేను అనుకుంటూ ఈ నేను నాదులతోని ఈశ్వర త్రయాద్వాన్ని నువ్వు మొత్తాన్ని కర్మల్ని పెంచుకుంటూ పోతుంటే ఆ అన్ని వాటి ఫలితాలు యొక్క మర్చిపారిపోతున్నది నీ బుద్ధి దర్పణం. అదే చిదాభాసం అంటారు, దాని చిదాభాసం అంటారు. నువ్వు ఎన్ని కర్మలను నీ మీద చేసుకుంటావో, ఎన్ని బంధనాలు పెంచుకుంటావో, ఎన్ని సంకల్పాలు చేసుకొని ఎన్ని బంధనాలు పెంచుకుంటావో అదంతా నీ మీద, నీ బుద్ధి మీద పడి నీ మనసు అనేకమైన కోరికలు కోరుతుంది, అనేకమైన సంకల్పాలు చేస్తుంది. అవన్నీ నీ మీద పడుతుంటాయి, అవన్నీ బుద్ధి దర్పణం మీద పడుతుంటుంది. బుద్ధి దర్పణం మాలిన్యమైపోతుంది. నీకు ఆత్మదర్శనం కలగదు. మట్టి పైన బుద్ధి మీద అన్ని ఆవరణలను చెప్పాను కదా నేను, పంచకోశ ఆవరణలాగా అన్ని పేరుకొనిపోతుంటాయి. ఇటు పక్కన పంచకోశావరణలే పెరిగిపోతాయి, ఇటు పక్కన ఈ మనసు చేసే సంకల్పాలు వీటి కర్మల ఫలితాల ఆవరణ పెరిగిపోతాయి. ఇక నీ బుద్ధి ఎలా ప్రకాశిస్తుంది? నీకు జ్ఞానం ఎలా వస్తుంది? వెలుగును ఎలా ఇస్తుంది? ఆలోచించు. ఇదే మన స్వామి రమణ మహర్షి చెప్పాడు. నువ్వు బహిర్ముఖంలో చూసి ఇవన్నీ సంపాదించుకుంటే నీ ఎక్కడ కలుస్తుందయా? నువ్వు అంతర్ముఖంలో పోయి నువ్వు శాస్త్రుడు కావు, నీ శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు, నీ బుద్ధి ఎన్ని కూడా అశాశ్వతాలే. నీ ఆత్మ ఒక్కటే శాశ్వతమైన వస్తువు, అది ఒక్కటే నీకు శాశ్వతమైనది. ఇవన్నీ పోయేవే. ఇదంతా తెలుసుకోవడానికి నీకు ఆత్మదర్శనం కావాలి. ఆత్మదర్శనం ఎక్కడ అవుతుంది? బుద్ధి మీద అవుతుందని స్వామి చెప్తూనే ఉన్నాడు.
ఆ బుద్ధి దర్శనంగా అంటే నీ బుద్ధి మీద అన్నీ మరకలు అంటుతుండే, అంత మాసిపాయ, అంతా దాని పొరలుగా పంచకోశాల పొరలు, మనసు సృష్టించే కర్మబంధనాలు ఎన్ని మందమైపోయి నీకు ఎన్ని జన్మల నుంచి చేసావో అవన్నీ నీకు అలా పెరిగిపోతూనే ఉండే. ఇది నీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా నీకు బుద్ధి దర్పణం పనిచేస్తుంది? నీ బుద్ధి దర్పణం పనిచేయటం లేదు, నీకు ఆ జ్ఞానం రాదు. ఇలా అయితే ఎప్పటికీ రాదు. నీ బతుకు ఇంతే, ఇప్పుడు జననం మన్నం చేసుకుని పో. అందుకొరకనే ఈ మానవ జన్మ ఇచ్చారు కాబట్టి స్వామి కన్నింటి నీకు మానవ జన్మ దొరికింది. ఇప్పటికైనా మేల్కొని ఆ బుద్ధి దర్పణం మీద మాలిన మొత్తాన్ని తొలగించు. అంటే ఏం చేయాలి? నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు. అజ్ఞానం పోతేనే జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అంతర్ముఖం నువ్వు చెందాలి. బాహ్యముఖం కాదు, అంతర్ముఖం నువ్వు చెందితే నీకు అన్నీ అంతర్ముఖంలో పోతుంటే నీకు ఒక్కొక్క బంధనాన్ని తొలగించుకోవాలి. కోశాన్ని తొలగించ, అన్నిటిని నేతి 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 అని అన్నిటిని తీసేస్తే అట్టడుగున్నటువంటి ఆత్మ నీకు కనపడుతుంది. దాని మరకలన్నింటినీ బంధనాలు ఎట్టపోతే మరి బంధనాలు పోవంటే నేను కర్తను నేను కాదు, కర్మను నేను కాదు, క్రియను నేను కాదు, నేను కేవలం సాక్షిభూతుడనే. పరమాత్మే అన్నిటికీ మూలం, వాడే కర్త, వాడే భోక్త అని నువ్వు అన్ని వాడి మీద పెట్టు. నీ బంధనాలన్నీ తొలగిపోతాయి. ఈ జ్ఞాన కోశాలు ఈ పనులన్నీ జరిగిపోతాయి. అంత భగవంతుని మీద పెడితే నీకు ఆ భగవంతుడు కరుణించి, అన్ని మతాలు అవే చెప్తున్నాయి, త్రిమతాలు కూడా చెప్పేది ఆ భగవంతుని ప్రార్థించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. నీలో జ్ఞానాన్ని సంపాదించి ఆత్మని, నీ మనసుని స్థిరీకరించి నీ యొక్క అంతర్ముఖుడు పోయి పోతే నీ ఒక్కొక్క పొరను చీల్స్తే, నీ ఒక్కొక్క బంధనాన్ని తీర్చి అంత భగవదర్పణించి అదే భగవద్గీత కృష్ణుడు మొత్తుకున్నాడు. ఇప్పుడు శంకరాచార్యులు చెప్పేది అది, ఋషులు చెప్పింది అదే, వేద ఉపనిషత్తులు చెప్పింది అదే, వేద ఉపనిషత్తులు అన్నీ మహాభారతం అందరు చెప్పినవి. ఇంతమంది ఇంత ఘోషించినా కూడా మనలో ముద్దులం, మన బండ బారిపోయినాం, మనకు ఎక్కదు. ఇక ఎలా ఆ భగవంతుని మనలో కనిపించడం లేదు. ఈ కనపడుతున్న సృష్టే వాస్తవం అనుకున్నా, ఇది భ్రమలా అని చెప్తున్నా కూడా అర్థం కావడం లేదు. ఇది ఒక సినిమా. స్వామి యొక్క కళలో తిరుగుతున్నాడు చూడండి, తోలు బొమ్మను మనం అమ్మవారు చేస్తుండే మాయ. ఆ మాయ అంటేనే అమ్మ చేసే మాయ. స్వామికి ఇచ్చగలిగితే అమ్మ మాయతో స్వామికి చూపిస్తుంది. అది నిజం కాదు, అది క్షణికమే. ఆయన తృప్తి కొరకు అమ్మవారు తెచ్చి చూపిస్తున్నది. మన ఆనందం కొరకు సినిమా తీసుకుంటే అది కరెక్ట్, అది సత్యం అన్నయ్య. అందులో ఉన్న పాత్రలు ఏమైనా నిజమైన పాత్రలా? అది ఒక కథ, అది ఒక అందులో నటులు పోతారు, సినిమా చూస్తూ ఒక కట్టని పెడతారు, కట్టనలో మనం కూర్చుంటాం, ఆ థియేటర్ కూర్చొని సినిమా వస్తాం, పోతాం, అయిపోతుంది. దాంతో మనకు ఏ సంబంధం లేదు. ఇక ఆ 1-2 గంటల్లో ఉన్న సంబంధం. అట్నే ఈ జీవితం కూడా అంతే, కొంతకాలం సంబంధం. ఇదంతా నాటకమే, ఎంత స్వామి ఆడిస్తున్న నాటకం, అమ్మవారు చేస్తున్న మాయా స్వరూపం, ఇదంతా మాయాజనితం. దీన్ని మనం మాయాజనితం అనుకోండి. అమ్మవారు రజ్జుని పాముగా చూపిస్తుంది, ఈ జగత్తుని, మిథ్య అయిన జగత్తుని నిజంగానే చూపిస్తుంది, సత్యంగా చూపిస్తున్నది. ఈ శరీరాన్ని నిజంగానే చూపిస్తున్నది. ఈ తోలు బొమ్మలైనటువంటి శరీరాన్ని నాదే అన్నట్టుగా నువ్వు భ్రమిస్తున్నావు. నీది కాదు, నీకు సంబంధం లేదు, నీవు కాదు. జ్ఞానాన్ని నువ్వు దర్శించు.
ఆత్మజ్ఞానం దర్శించుకుంటే నీవు అసలు నీకు ఆ బుద్ధి దర్పణం కనుక స్వచ్ఛంగా మారిపోతే నీకు అసలు స్వరూపం ఆత్మ కనపడుతుంది. ఆత్మ కనపడ్డది అంటే నీకు దర్శనం ఆత్మదర్శనం లభిస్తే నీకు ఆత్మజ్ఞానంతో నీకు విరాట్ స్వరూపుడు దొరుకుతాడు. ఆ విరాట్ స్వరూపుడు దొరికాడంటే నీకు మోక్షం, ఇక జన్మ లేదు. ఈ నాటకంలో నీకు పాత్రలు ఉండవు, అసలు పట్టుకున్నావు నువ్వు. కాబట్టి ఇదంతా మనం పెట్టుకోవద్దు. అందుకనే ఈ బుద్ధిలోనే ఇప్పుడు ఇంతగా చెప్పేది ఏంటి స్వామి అంటే, ఆత్మ సర్వంతా వ్యాపించినప్పటికీ ఆత్మ స్వచ్ఛమైన అర్థం దర్పణమైన బుద్ధి దర్పణం మాత్రమే స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. ఆ బుద్ధి దర్పణం దర్శించాలి నువ్వు, అప్పుడు నీకు నిజమైన జ్ఞానం వస్తుంది. నీకు జ్ఞానం ఉంటేనే ఆ బుద్ధి దర్పణం క్లీన్ అవుతుంది. అది క్లీన్ చేయాలంటే నీకు జ్ఞానం కావాలి. దాని జ్ఞానంతో క్లీన్ చేయాలి. దాని జ్ఞానంతో బుద్ధి దర్పణాన్ని క్లీన్ చేస్తే నీకు ఆత్మదర్శనం లభిస్తుంది. దానికి జ్యోతి మనకి ఇప్పుడు మన ముఖం అద్దంలో కనపడాలంటే ప్రకాశంగా కావాలి. వెలుగు లేనిది నీకు ముఖం చీకట్లో కనపడుతుందా? కనపడదు. అందుకో మన అజ్ఞానంలో ఉన్న మన ముఖం కనపడి ఎట్ట కనపడుద్ది? అద్దం పెట్టుకున్నాం అంటూ అద్దం పెట్టుకుంటే ఆ చీకట్లో మొత్తం కనపడదు. వెలుగు కాదు. సరే లైట్ తీసుకున్నాం, వెలుగు తెచ్చుకున్నాం, అయినా కనపడుతుందా? కనపట్టలేదు మరి అని మీరు అంటారు. ఎందుకు కనపట్టలేదు? ఆ అద్దం మీద అన్నీ మరకలే, అంత మరకలే ఉంటుంది. నీ ముఖం ఎలా కనపడుతుంది ఆ అద్దం మీద? అదంతా క్లీన్ చేయాలి శుభ్రంగా. అదన్నీ పూరుకుపోయింది, అద్దం అంతా మలినమైపోయింది, అపరిశుభ్రం అయిపోయింది. దేనివల్ల? నీ చెడు కర్మల వల్ల, నీ చెడు యొక్క ఇది కర్మ ఫలితాల వల్ల మాలిన్యం ఏర్పడింది. నీ పంచకోశాలు నీవు అనుకుంటున్నావు, నీ శరీరం నీవు అనుకొని ఎన్నిటి వల్ల ఆ బంధనాలను నీమి చేసుకొని అదంతా మలినపరుచుకున్నావు. అవన్నీ నీ కావు, ఏ బంధనం లేదు. నువ్వు విముక్తుడివి, మోక్షగామివి. అహం బ్రహ్మాస్మి పరమాత్మ స్వరూపం లాంటి నీవు ఇటువంటి దరిద్రబతు బతుకుతున్నావు. దీనిపోని ఈ కంపంతా పెట్టుకొని మా బుద్ధిని మాలినం చేసుకొని అన్ని ఈ బంధనాలను ఏర్పుకొని ఈ శరీరాన్ని చూసి మురిసిపోయి అది నాది, ఇది నాది, ఇది నేను చేస్తున్నాను, అది నేను చేస్తున్నాను, ఎంత ఏదేదో గొప్ప చెప్పుకుంటూ ఎంపర్లాడి తిరిగి అనేక జన్మలు ఎత్తున్నాం. 82 లక్షల జన్మలు ఉన్నాయి. అందులో ఏ జన్మ నీ పాప పుణ్యాల వల్ల ఆ భగవంతుడు ఏది ఇస్తున్నాడో, ఎన్ని జన్మలు ఎత్తొచ్చావో, ఏ జన్మలు ఎత్తొచ్చావో, ఇప్పుడు మా జన్మ వచ్చాం. ఇప్పటికైనా మేరకు, మళ్ళీ ఇప్పటికీ మేరుకపోతే ముందు మళ్ళీ ఏ జన్మ పోతావు? 82 లక్షల జన్మలలో మళ్ళీ ఈ జన్మలో కూడా నువ్వు పాపాలు చేసుకుంటూ పోతే వచ్చే జన్మలో మళ్ళీ ఈ జన్మ పోతావు. ఏంటో మనకు అర్థం. ఎంత పునరపి జననం పునరపి మనం. అదే శంకర్ వారు చెప్తున్నది, గురువుగారు చెప్పేది ఏంటంటే ఆత్మ సర్వవ్యాప్తి. అది అంతలా వ్యాపి, సూర్యుడు లెక్క సూర్యుడు వెలుగుతాడు, అంతలా వ్యాపిస్తాడు. కానీ మన ముఖాన్ని దర్శనాన్ని మనకి ఏమంటే మనకి ఇదే. దానికి ఏం కావాలి? ఒక అర్థమైన పరికరంగా ఉంటే మనకు మన మీద సూర్యకాంతి పడితే అప్పుడు మన అద్దంలో మనం చూసుకుంటే మనకు కనపడుతుంది. మరి మన అద్దంలో చూసుకున్నాం, సూర్యకాంతి పడుతుంది, అయినా కనపడుతుంది అంటే ఆ అద్దం మగిలిపడింది. ఆ మగిలిని మనం మళ్ళీ తీసేస్తే మనం మన యొక్క ముఖం ప్రతిబింబం కనపడుతుంది, స్వచ్ఛంగా ప్రకాశవంతంగా కనపడుతుంది. నీ మనసు నిర్మలంగా ఉండాలి. నీ బుద్ధి దర్పణం నిర్మలంగా శాంతంగా, అది నీ మనస్సు ప్రశాంతంగా ఉండి నీ బుద్ధి దర్పణం మాలిన్యం లేకుంటే నీకు ఆత్మ దానంతా అదే వస్తూ కనపడుతుంది. ఇటు చూడంగానే అర్థం కనపడ, అర్థం కొత్త అర్థం తీసుకొచ్చి ఇటు చూసుకో, బ్రహ్మాండంగా కనపడుతుంది.
ఉండంగా ఇంత దుమ్ము దూడికి పడి అది మంచి కనపడు. అందుకని చిన్నపిల్లగాడికి చాలా తెలియగలవాడు. వాడి లోకంలో పుట్టినప్పుడు వాడికి ఎంత తెలుసు, వాడి దర్పణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనమే తల్లిదండ్రులమైన మనం ఈ లోకంలోకి వాడిని మరల్చి వాడిని నాశనం చేస్తున్నాం. ఈ సంసారం ఈశాంతరాయంలోకి లాగి దారాపుత్ర ధనం దారాపుత్రుడు అని ఈశాంతరాయం లాగి వాడి బతుకుని బండబా చేస్తున్నాడు. అవిద్య వాడు 4 ఏళ్ళు కాదు వాడి స్కూలు అవిద్య. ఆ స్కూల్ ఇక్కడ చదువులు అన్నీ అవిద్యనే. ఈ పనికి వచ్చేది కాదు, ఈ మోక్షగామి ఇచ్చే విద్య కాదు, ఇక్కడ ఈ శరీర పోషణకి పనికి వచ్చేది. అసలు విద్య బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అసలు విద్య. అది నేర్పం మనం పిల్లగాళ్ళకి. ఈ స్కూల్ పంపటం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనుకుంటూ ఇవన్నీ తిప్పి మనం చేస్తూ ఉంటాం. వాడి ఇదే ఉద్యోగం, మళ్ళా భార్య, పిల్లగాళ్ళు, ఈ ధనం సంపాదన, ఇదే బతుకు. వాడి చివరికి ఇందులోనే కొట్టుకుంటూ పోతాం. ఇది మనం చేస్తున్నటువంటి కర్మ క్రియ, కర్తక్రియ. అయితే స్వామి ఏం చెప్తున్నాడు, ఇంతకీ నీ బుద్ధి దర్పణాన్ని బాగా చేసుకొని ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ చైతన్యం ద్వారా నీవు ఆత్మప్రకాశం ద్వారా నీ ఆత్మదర్శనాన్ని నీ బుద్ధి దర్పణలో చేసుకో. దానికి కావాల్సిన ఏర్పాటు ఏంటి? ఆత్మజ్ఞానం ద్వారా నీ యొక్క మాలిన్యాన్ని, బుద్ధి దర్పణం మీద ఉన్న మాలిన్యాన్ని తొలగించు. ఆత్మజ్ఞానాన్ని పొందు. ఇప్పటికైనా బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మ విద్య నేర్చుకో. దీనికి మహర్షులు ఎన్నో వేల సంవత్సరాలు కొట్టాడుతున్నారు, తపస్సు చేశారు, చేసి అలసిపోయారు. లాస్ట్కు కొంతమంది సాధించారు, కొంతమంది సాధించలేదు. ఇప్పటికీ మనం బాధపడుతుంది, మనం తెచ్చుకోలేము. ఇప్పటికీ ఎవరే కాస్త కూస్తో ఎవరైనా మన గురువులు మనం చెప్పినప్పుడు మన మాట విన్నాం, వాళ్ళ పెద్దలు ఎందుకు చెప్తున్నారు, అనుభవంతో చెప్తున్నారు అని అనుకో. మన బుర్రకే కదా, మన మనసు అటువంటిది, అది చింతనమైనది. ఎందుకే అందుకే చెప్తున్నాగా, మనకు బుద్ధి మలినమైపోయింది. ఈ దేంతోని అహంకారం, కామం, క్రోధం, మదం, మాత్సర్యం, మోహం, ద్వేషం, మద మాత్సర్యం, అసలు వర్గాలతో ఈ బుద్ధి దర్పణం అనేది మలినమైపోయింది. ఈ శుద్ధ బుద్ధి ఎలా ఉంటుంది అంటే నిశ్చలంగా, పవిత్రంగా, నిర్మలంగా, సాత్వికంగా ఉంటుంది బుద్ధి. బుద్ధి మనస్సు ఇష్టం ఉంటే నిశ్చలంగా, పవిత్రంగా, సాత్వికంగా ఉంటే మనస్సు ఇంకుంటే ఆటోమేటిక్గా బుద్ధి కూడా అలానే ఉంటుంది. మనసు చింతనం అయిపోతే నీ కర్మల ద్వారా బంధనాలు ఏర్పడి బుద్ధి మాలిన్యం చెందుతుంది. అందుకని నీ మనస్సుని ఇప్పుడు శాంత చిత్తంతో ఉంచాలి. శాంత చిత్తంతో ఉంటే నీకు ఏది అంతా భగవంతుని మీద వేసి నిశ్చింతగా, హాయిగా, రిలాక్స్గా ఆ భగవంతుని ధ్యానించుకుంటూ, భగవాన్ నీవే నాకు రక్షకుడు, నీవే అన్నిటికీ కర్తవు, కర్మము, క్రియవు, నీ మామూలు ఒక నామమాత్రంలో ఉన్నవాడిని, నన్ను వాడుకుంటున్నావు నువ్వు, అంతేగాని నేనేం చేయట్లేదు. నన్ను ఎందుకు వాడుకున్నాను? ఇట్ట పాడు చేస్తావు. నాకు ఆత్మజ్ఞానం కలిగించు, నన్ను విరాట్ స్వరూపంలో కలుపు అని మనం ప్రార్థించుకోవాలి. అప్పుడు మనకు బంధనాలన్నీ పోయి ఆత్మ ప్రతిబింబం మనకు స్పష్టమవుతుంది. జ్ఞానం చేసేది ఈ మౌన వ్రతం. అదే మన జ్ఞాని అంటే ఎవరు? ఇదే జ్ఞాని అంటే చేసే పని ఏంటి? బుద్ధి పారదర్శకమైన వాడు, బుద్ధిని పారదర్శకంగా నిర్మలంగా ఉంచుకునేవాడు, ఆత్మ ప్రకాశాన్ని స్పష్టంగా అనుభవించేవాడు.
మనస్సుని ప్రశాంతత ఉంచుకునేవాడు, బుద్ధిని నిర్మాల్యంగా ఉంచుకునేవాడు, వాడే జ్ఞాని. ఆ ఎప్పుడో తాదాత్మ్యంలో అంతర్ముఖంలో ఉండి ఆనందాన్ని పొందుతాడు, ఆత్మానందాన్ని పొందుతాడు. ఇదే కఠోపనిషత్తు ఏంటి? నా అయమాత్మ ప్రవచనేన లభ్య అంటే శుద్ధ అంతఃకరణ ద్వారానే ఆత్మజ్ఞానం లభిస్తుంది. నా అయమాత్మ ప్రవచన మాటల చేత కాదు, శుద్ధ అంతఃకరణం, బుద్ధి దర్పణం, మనస్సు ఇది నిర్మలమైన మనస్సు, నిర్మలమైన బుద్ధి కలిగితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మ దర్పణంలో నీ ఆత్మ ప్రకాశిస్తుందని చెప్తుంది. ముందుకోమర్చి కూడా విద్యతే ఉదయ గ్రంథి అన్నది. ఉదయాన్ని భేదింపజేయి, మలినాన్ని తొలగించు. ఉదయ గ్రంథిని భేదించి మలినాన్ని తీసిస్తే ఆ ఉదయ కమలంలో నీ ఆత్మ వికసిస్తుంది. ఉదయ కమలంలో నీ ఆత్మ వికసిస్తుంది. అదే అద్వైత మతం అని చెప్తుంది. చిదావాసం అంటే బుద్ధి దర్పణం. మంచిగా శుభ్రంగా ఉంచుకో, దర్శించు, మోక్షాన్ని పొందు, బ్రహ్మజ్ఞానం సంపాదించాలి. ఇష్టాద్వైతండి భగవదనుగ్రహంతో మాత్రమే సంపాదించగలుగుతావు. ఆ భగవంతుని ధ్యానించు, ఆ నారాయణని ప్రార్థించు, నిత్యము నీకు జ్ఞానం వస్తుంది అని అంటారు వాడు. ఇక మధ్వాచార్యులు గారు ఏం చెప్తారు? వాళ్ళు ఒకటే చెప్తారు, నువ్వు ఎప్పుడు జీవుడు వేరు, అప్పుడు వేరు కాబట్టి నీవు ఎప్పుడు ఆ భగవంతుని కింద దాసుడే కాబట్టి ఆయన్ని ప్రార్థించు, నీ బుద్ధి దర్పణం నీకు మంచిగా పెరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. సుబ్రహ్మణ్య అధ్వానంలో మన రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు? నిశ్శబ్దంలో నీ మనస్సులో, నిశ్శబ్దమైన మనస్సులో మళ్ళీ మాలిన్యం లేని దర్పణలో ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది అని రమణ మాస్టర్ చెప్పాడు. రమణ మాస్టర్ చెప్పింది నిశ్శబ్ద మనసు, మౌనంగా ఉండి మనసు ప్రశాంత ఏర్పరచుకుంటే నీ బుద్ధిలో నీకు, మనస్సులో బుద్ధిలో నీకు ఆత్మ కంపల్సరీగా ప్రకాశిస్తుంది. ఈ మౌనంలో నీకు ఏ చింత ఉండదు కదా, అప్పుడు మనసు ప్రశాంతత ఉంటుంది కదా, అప్పుడు బుద్ధికి మాలిన్యం ఉండదు, ఏ ఆలోచన లేనప్పుడు మాలిన్యం ఉండదు. అప్పుడు నీకు బుద్ధిలో ఆత్మ ప్రకాశవంతంగా పెరుగుతుంది అని చెప్పారు. అదే వివేకానంద గారు ఏం చెప్పారు? ప్యూరిఫై ద మైండ్, మనస్సుని నిర్మలంగా దాన్ని ప్యూరిఫై చేయి, దాన్ని పరిశుద్ధంగా చేయి. అప్పుడు సెల్ఫ్, నీ ఆత్మ రివీల్స్ ఇట్ సెల్ఫ్, అదే ప్రకాశం, దాని అంతా అదే వస్తుందని చెప్పాడు. ఆత్మ ప్రకాశం వస్తుంది. ఇంతకు లాస్ట్ ఫైనల్గా మనం తెలుసుకున్నది ఏంటంటే ఆత్మ సర్వవ్యాప్తి. దానికి దేశ కాల మాన పరిస్థితులు ఏది అడ్డు రాదు, అంతటా వ్యాపిస్తుంది. కానీ ప్రతిబింబించేది మాత్రం బుద్ధిలోనే. అది దర్పణం కాబట్టి నీ ముఖం కనపడాలంటే అర్థమే ఎంత ఇంపార్టెంటో, బుద్ధి దర్పణంలో మాత్రమే నీకు ఆత్మ కనిపిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి దర్పణాన్ని క్లీనప్ చెయ్యి, నీ మనసు ద్వారా దాన్ని క్లీనప్ చెయ్యి, నీ బుద్ధిని మనసుని శుభ్రంగా ఉంచుకో, అప్పుడు నీకు ఆత్మ ప్రకాశిస్తుంది. ఇది మన ఈరోజు చెప్పుకున్నటువంటి ఆత్మ గురించి భగవద్గురు సద్గురువు శంకరాచార్య గారు మనకు బోధించిన బోధ. స్వస్తి.